హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీ ఫ్యాషన్స్. ఈ వీడియోలో క్రోషెట్ డిజైన్ కోసం మనం ఏమేమి తీసుకోవాలనేది అయితే చూపిస్తాను. ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా టజల్స్ వచ్చేసి అడుగుతూ ఉన్నారనమాట. ఇక్కడ వచ్చేసి ఇవి మాకు వేయండి అని చెప్పేసి ఇప్పుడు డిజైన్ చాలా ట్రెండింగ్లో ఇవి అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి చూడండి ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తానండి. ఇక్కడ బ్రైడల్ లుక్లో అనేది కనిపిస్తాయి అన్నమాట. శారీస్కి 2 కలర్స్ అనేవి లోకల్ కస్టమర్ వచ్చేసి ఈ విధంగా మన దగ్గర ఆర్డర్ అనేది ఇచ్చుకున్నారనమాట, చేసి ఇవ్వమని. అలాగే నేను వచ్చేసి వీడియో కూడా తీద్దామని చెప్పేసి నేను వీడియో అయితే చేశాను. ఎలా మనం ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. ఇక్కడ 2 కలర్స్ అనమాట, అంటే క్రీమ్ కలరు, ఇక్కడ వచ్చేసి రాయల్ బ్లూ అనమాట. ఈ విధంగా మనకు వచ్చేసి శారీకి ఎన్ని మనకు పడతాయంటే ఒక 20 నుండి 25 దాకా అనేది వేసుకోవచ్చు అనమాట. మనకు నిండుగా కావాలి అనుకుంటే మనకు వచ్చేసి 25 వేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 20 అయితే తీసుకున్నాను. 2 కలర్స్ మనకు ఈ 3mm బీడ్ అనేది తీసుకోవాలి. ఈ రౌండ్ బీడ్ అనేది కూడా తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ బీడ్ అనేది చిన్న బీడ్, ఇట్లా మనము 6 థ్రెడ్స్ అనేది మనం తీసుకోవాలా. ఇలా తీసుకున్న తర్వాత ఈ బీడ్ని ఈ విధంగా లాక్ చేసుకోవాలి. అంటే ఒక 2-3 నాట్స్ అనేవి ముడి అనేది వేసేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకు క్రోషెట్ నీడిల్తో ఎలా మనం అనేది చూపిస్తాను. ఇక్కడ హోల్ అనేది ఉంది కదా, ఈ హోల్ దగ్గర మనం వచ్చేసి ఇట్లా నాట్స్ అనేది వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి చూడండి 10 నెంబర్ క్రోషెట్ నీడిల్ అనేది తీసుకున్నాను. 10 నెంబర్ హుక్ అంటారు. ఇక్కడ వచ్చేసి చూడండి ఈ విధంగా మనము 6 స్టాండ్స్ అనేవి తీసుకోవాలన్నమాట. థ్రెడ్స్ వచ్చేసి ఈ విధంగా తీసుకున్నాక ఈ హోల్లో నుంచి మనం ఇట్లా నాట్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఈ పీస్ వచ్చేసి మన సైడ్కే పెట్టుకోవాలి. ఇక్కడ సూది మీద నుండి మనం ఇట్లా రింగ్ బీడ్లో నుంచి తీసుకుంటే మనకు తీసుకొని ఈ నిడిల్లో నుంచి మనం ఇట్లా తీస్తే 1 క్రోషెట్ అని అంటారు, అంటే సింగిల్ క్రోషెట్ అని అంటారు. డబుల్ క్రోషెట్ అయితే వేరన్నమాట. అంటే రెండింటికి ఒకటి వేసుకుంటే అది డబుల్ క్రోషెట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం నీడిల్ మీద నుంచి రింగ్ బీడ్లో నుంచి తీసుకొని మళ్ళీ ఇట్లా మనం తీసుకోవడాన్ని సింగిల్ క్రోషెట్ అంటారు. ఈ విధంగా మనం అంటూ మొత్తం కూడా ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఈ రింగ్ బీడ్ని మొత్తం కూడా ఇవి కౌంట్ వచ్చేసి ఎన్ని వస్తాయంటే మనకి 20 కానీ లేదు అంటే 22, అంటే కొంచెం నిండుగా మరీ వేసుకోవాలి అనుకుంటే ఒక 22 వరకు అనేది వచ్చేస్తాయి. ఈ విధంగా మనం అల్లుకున్న తర్వాత ఈ మధ్యలోకి వచ్చేసిన తర్వాత ఇది మనం కట్ చేసేసుకోవాలి. మళ్ళీ అదే విధంగా ఇక్కడ వచ్చేసి నీడిల్ మీద నుండి తీసుకొని మనము ఇక్కడ ఈ విధంగా రింగ్ బీడ్లో నుంచి ఇట్లా 3 అనేది వచ్చేస్తాయి కాబట్టి సింగిల్ క్రోషెట్ అంటారు. ఈ మొత్తం కూడా ఇదే విధంగా మనము చేసుకోవాలన్నమాట, అంటే ఫిల్లింగ్ చేసుకుంటూ రావాలి. ఈ బీడ్ అనేది మనకు కనపడకుండా ఉండాలండి. చాలా ట్రెండింగ్లో అనేవి ఈ డిజైన్స్ అనేవి ఇప్పుడు ఉన్నాయన్నమాట. శారీకి కస్టమర్స్ వచ్చేసి మనకి క్రోషెట్ డిజైన్ వేయండి అని చెప్పేసి వచ్చారు. ఇక్కడ వచ్చేసి లోకల్ కస్టమర్ ఆర్డర్ అనేది ఇచ్చుకున్నారనమాట. కాబట్టి నేను అలాగే వీడియో అనేది తీద్దామని చెప్పేసి ఎవరైనా నేర్చుకునేవారు ఉంటారు. నేను వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అనేది నార్మల్గా పెడతా ఉంటాను కదా, వీడియోస్ అనేవి స్టిచ్చింగ్ కానివ్వండి, వర్క్ కానివ్వండి, వీటితో పాటు నేను ఈ క్రోషెట్ కూడా డిజైన్స్ చూపిస్తూ ఉంటాను. ఇలా మనం అనేది మొత్తం అల్లుకున్న తర్వాత ఇక్కడ మనం స్టార్టింగ్ ఏదైతే వేసామో అక్కడి నుంచి మనం ఈ విధంగా నాట్ అనేది వేసుకుంటే ఇప్పుడు స్లిప్ స్టిచ్ అంటారు దీన్ని. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి బ్యాక్ సైడ్ ఇలా ఉంది, ఫ్రంట్ సైడ్ ఇది ఒక 2 చైన్స్ అనేవి మనం పైన అల్లుకోవాలి. ఇలా అల్లుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఈ 3mm బీడ్ అనేది ఉంది కదా, ఈ బీడ్ని ఈ విధంగా నీడిల్ హుక్తో తీసుకొని ఇట్లా మనం అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి సూది మీద నుండి దారం తీసుకొని మనము డబల్ క్రోషెట్ అనేది అల్లుకోవాలి. ఈ విధంగా రెండింటికి ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు మళ్ళీ బీడ్ అనేది తీసుకొని నీడిల్కి మనం ఈ విధంగా ఎక్కించుకోవాలి. ఇక్కడ పోగులు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి మనము చూసుకొని నిదానంగా మనం అనేది వేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి చూడండి సింగిల్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు డబల్ క్రోషెట్ అంటారు. ఈ విధంగా తీసుకోవాలి. మొత్తం కూడా మనము ఎన్ని తీసుకోవాలి ఇక్కడ అని అంటే మనకు రింగ్ మొత్తం కూడా తీసుకోవాలండి.
ఇలా తీసుకున్న తర్వాత అంటే 90 భాగం అనేది తీసుకోవాలి. మొత్తం కూడా ఇట్లా అల్లుకుంటూ వెళ్ళాలి. అంటే మనము ఒకటి స్టార్ట్ చేస్తే పక్కన మనకు చైన్ స్టిచ్ లాగా అనేది కనపడతా ఉంటుంది అన్నమాట. మనకు ఆ భాగంలో వచ్చేసి మనము వేసుకుంటూ వెళ్ళాలి డబుల్ క్రోషెట్ అనేది. ఇట్లా ఈ విధంగా వచ్చేస్తుంది. పోగులు అనేవి మనకు వస్తూ ఉంటాయి కాబట్టి నీట్గా తీసుకొని ఇట్లా అల్లుకుంటూ వెళ్ళాలి. ఇట్లా రింగుకి 90% మనం అనేది ఈ విధంగా తీసుకోవాలి. కింద వచ్చేసి మనకు కుచ్చు అనేది కూడా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఈ విధంగా బీడ్ తీసుకొని మనకి బీడ్లో నుంచి మనకు కరెక్ట్గా పోగులు అనేవి 6 స్టాండ్స్ కాబట్టి ఈజీగా మనకు వచ్చేస్తాయి. ఇట్లా పోగులు అనేవి రాకుండా మనం సర్దుకుంటూ ఈ విధంగా వేసుకోవాలి. మనకు అంతా కూడా ఇది రింగ్ ఒకే లెవెల్లో ఫస్ట్ ఎలా అయితే స్టార్ట్ చేసుకుంటామో అదే లెవెల్లో ఈ విధంగా మనకు డిజైన్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి ఈ విధంగా చాలా మనకు ఈజీ అండి. కానీ ప్రాక్టీస్ అనేది చేయాలి. చూస్తే మనకు అనేది రాదు ఈ క్రోషెట్ డిజైన్ అనేది. ఈ విధంగా మనకు ఒక 90% అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కింద కుచ్చు కట్టడం కోసం ఒక 2-3 పాయింట్స్ అనేవి పెట్టేసుకొని మనం అనేది లాక్ చేసుకోవాలి. ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఈ విధంగా తీసుకొని మనకు ఇట్లా నాట్ అనేది వేసేసుకొని ఒక 2-3 నాట్స్ అనేది మళ్ళీ సింగిల్ డైరెక్ట్ ఇట్లా లాక్ అనేది వేసేసుకుంటే మనకు నీడిలతో ఈ విధంగా లాక్ అనేది అయిపోతుంది అన్నమాట. ఒక 2-3 లాక్స్ అనేవి ఇట్లా చైన్స్ అనేవి వేసేసుకొని కట్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా ఇలా తీసుకున్న తర్వాత మొత్తం మనకు శారీకి మొత్తం ఎన్ని టజల్స్ అనేవి మనకు అవసరం అవుతాయో ఒక 20 టజల్స్ అనేవి అవసరం అవుతాయి. శారీని బట్టి మనకు 2 కలర్స్ అనేవి తీసుకోవచ్చు. లేదు అని అంటే మనకు 20-25 వరకు కూడా మనకు ఇంకా చిక్కగా నిండుగా రావాలి అని అంటే ఒక 22-23 వరకు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇవి వచ్చేసి చూడండి ఈ విధంగా గ్లూ పెట్టేసి బ్యాక్ సైడ్కి ఇలా పెట్టేసుకుంటే ఆరిన తర్వాత మనం కుచ్చు అనేది కట్టుకోవచ్చు. ఇలా గ్లూ పెట్టేసుకుంటే ఉల్టా సీదా అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇలా మనము అన్నీ కూడా 2 కలర్స్ అనేవి నేను ప్రిపేర్ చేశాను అన్నమాట. బిగినర్స్కి ఈ విధంగా తెలుగులో అనేది నేను చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి అన్నీ కూడా ఇలా రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటికి మనము కుచ్చు కట్టుకోవాలన్నమాట. ఆ కుచ్చు వచ్చేసి మనకు 230 స్టాండ్స్ అనేవి తీసుకోవాలి. అంటే మనకు 230 తీసుకుంటే డబల్ మనం అల్లేసరికి ఎన్ని అవుతాయి 230 అంటే 460 అనేది అవుతాయి అన్నమాట. ఇది 230లో నేను అనేది తీసుకున్నాను. 230 కానీ 250 కానీ 240 కానీ తీసుకోవచ్చు. 230 కానీ 240 కానీ ఈ విధంగా తీసుకుంటే చూడండి 2 కలర్స్ అన్నమాట. అంటే ఆపోజిట్గా ఇప్పుడు బ్లూ కలర్ ఉన్నది మనకు క్రీమ్ కలర్కి తీసుకోవచ్చు, బ్లూ కలర్కి క్రీమ్ కలర్ ఈ విధంగా ఆపోజిట్గా నేను అనేది ఇక్కడ టజల్ అనేది కడుతున్నాను అన్నమాట. మనము సింగిల్ కలర్గా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ఆపోజిట్గా కడితే మనకు లుక్ వైజ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఈ విధంగా నీట్గా పట్టుకోవాలి. ఇలా హ్యాండ్తో నీట్గా పట్టుకొని మనకు గోల్డ్ కలర్ జరీ థ్రెడ్ అనేది నార్మల్ నీడిల్కి అనేది సేమ్ చూడండి రోజ్ గోల్డ్ లాగా అనేది వచ్చేసింది అన్నమాట. ఇది ఇక్కడ 2 స్టాండ్స్ అనేది తీసుకున్నాను. అంటే సింగిల్ స్టాండ్ ఎక్కించుకుంటే మనకు 2 స్టాండ్స్ అవుతాయి కదా. ఈ థ్రెడ్ అనేది కిందికి మనం ఈ విధంగా పెట్టేసుకుని మనకు నాట్ అనేది వేసుకోవాలి. ఇట్లా ఒక నాట్ వేసుకొని ఇలాగైనా కూడా తిప్పుకోవచ్చు అన్నమాట. మనకు ఇలా స్టాండర్డ్గా మనకు ఒక 5-6 టైమ్స్ అనేది ఇట్లా నాట్ అనేది వేసుకొని ఇలా తిప్పేసుకోవాలి. ఇట్లా మళ్ళీ ఒక 2-3 టైమ్స్ అనేది తిప్పుకోవాలి. ఇలా హెడ్ చుట్టూ కూడా ఇలా తిప్పేసుకుంటే ఒక 10 టైమ్స్ 15 టైమ్స్ అట్లా చాలా గట్టిగా అనేది ఉంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి నాట్స్ అనేది వేసుకోవాలి.
ఇలా నాట్స్ అనేది వేసుకున్న తర్వాత మనము బ్యాక్ సైడ్కి తిప్పుకొని నీడిల్ని తీసుకొని ఈ విధంగా ఈ గోల్డ్ థ్రెడ్ ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి మనము చూడండి పుష్ చేస్తుంటే గట్టిగా అనేది వచ్చేసింది అనమాట. అంటే స్టాండర్డ్గా అనేది ఉందన్నమాట. కాబట్టి ఇలా గట్టిగా మనం అనేది స్టాండర్డ్గా చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ అవసరం లేదనుకుంటే మనం ఎడ్జ్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. ఒకవేళ గోల్డ్ థ్రెడ్ కనపడాలి అనుకుంటే మనము ఇలా మనకు టెజల్ ఎంత పొడవు అయితే పెట్టుకుంటున్నామో లెంత్ ఆ విధంగా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను 1.5 పొడవు అనేది పెట్టేసుకుంటున్నాను అన్నమాట. 1.5 వరకు 1.5 వరకు అనేది ఉంటుంది. అంటే టెజల్ను మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. మనకు చిన్న బిగ్ ఇది వచ్చేసి బేబీ కుచ్చు అంటారు కదా, బేబీ కుచ్చు టైప్ కూడా పెట్టేసుకోవచ్చు. అన్నీ కూడా ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చూడండి ఇంకొక టెజల్ అనేది చూపిస్తున్నాను. ఇలా మనం అనేది పట్టుకోవాలి నీట్గా, పోగులు లేవకుండా మనకు ఇలా పట్టుకోవాలి. ఇది నేను వచ్చేసి ఇట్లా మీకు అనేది చూపిస్తున్నాను. ఇలా మనం నాట్ అనేది వేసుకోవాలి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఈ హెడ్ చుట్టూ కూడా చూడండి ఈ విధంగా నిదానంగా నీట్గా మనము పట్టుకోవాలి. ఇలా కుచ్చు అనేది రాకుండా ఇలా పట్టుకుంటే మనకు వచ్చేసి చూడండి ఈ హెడ్ చుట్టూ ఈ విధంగా గోల్డ్ థ్రెడ్ అనేది చుట్టుకుంటే ఇట్లా కొంచెం ఎక్కువ చుట్టుకున్నా నైస్గా కూడా ఉంటుంది అన్నమాట. ఈ గోల్డ్ థ్రెడ్ అనేది చూడండి ఈ విధంగా చాలా బ్యూటిఫుల్గా అనేవి ఇప్పుడు ఉంటున్నాయండి. ఈ టెజల్స్ వచ్చేసి మనకు ఇవే వేయండి అని అడుగుతున్నారు. ఇక్కడ వచ్చేసి నేను వర్క్ బ్లౌజెస్తో పాటు ఇవి క్రోషెట్ డిజైన్ కూడా మీకు చూపిస్తాను. ఎలా అల్లుకోవాలనేది కూడా చూడండి. క్రీమ్ కలర్కి నేను అనేది బీడ్స్తో పాటు ఇక్కడ టెజల్ అనేది ఆపోజిట్గా ఇలా కట్టుకున్నాను అన్నమాట. మొత్తం కూడా 2 కలర్స్ ఎలా ఉన్నాయనేది చూపిస్తాను. చూడండి ఈ విధంగా మనకు ఆపోజిట్గా అనేది తీసుకోవాలి. అంటే శారీ కలర్ కాంబినేషన్ అనేది ఇలా తీసుకుంటే మనకు వచ్చేస్తాయి. ఇలా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు శారీ అనేది ఫోటో పెడితే వాట్సాప్కి అనేది నేను ఏ కలర్ కావాలనేది మీకు అవసరమైతే ఇలా అల్లి కూడా పంపిస్తాను అన్నమాట. ఆన్లైన్ ఆర్డర్ అనేది కూడా తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి చూడండి చాలా రకరకాలు అనేవి ఉన్నాయి. నీట్గా ఇక్కడ చూడండి ఎలా ఉందో, బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ ఏది అనేది లేకుండా ఉన్నాయన్నమాట. ఇట్లా 2 కలర్స్ అనేవి లోకల్ ఆర్డర్ అనేది వచ్చేసింది. ఇక్కడ రెఫరెన్స్గా నేను ఈ శారీ మీద అయితే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈ శారీకి అయితే నేను కట్టలేదండి. ఇక్కడ రెఫరెన్స్గా మనం ఇలా ఫిట్ చేసుకుంటే ఈ విధంగా వచ్చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వీడియోలో క్రోషెట్కి డిజైన్ ఎలా అల్లుకోవాలనేది డైరెక్ట్ శారీకి అయితే నేను చూపిస్తానండి. ఇంకొక మోడల్ వచ్చేసి ఈ మోడల్ చూడండి ఈ విధంగా ఉంది. మీకు ఎవరికైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంది అన్న వారికి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు. మీ శారీ ఏదైనా కానివ్వండి. చూడండి ఆర్డర్ అనేది ఇస్తే నేను మీకు టెజల్ అనేది తయారు చేసి మీకు ఆర్డర్ అనేది అవైలబుల్లో కస్టమైజేషన్ అనేది ఉందన్నమాట. ఇక్కడ 2 ఇంచుకి 2.5కి ఒకటి అనేది నేను పెట్టాను. ఇక్కడ వచ్చేసి 2 ఇంచుకి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.